ఆదిలాబాద్ జిల్లాకు వరాల జల్లు కురిపించిన సీఎం రేవంత్ హెల్త్ పాలసీపై విమర్శలు గుప్పిస్తున్న గులాబీ పార్టీ నేతలు. ఇలాంటి టాప్ 10 తెలంగాణ వార్తలు ఇప్పుడు చూద్దాం. ఎర్ర బస్సు రావడమే కష్టమనుకున్న ఆదిలాబాద్ కు ఎయిర్ బస్సును తీసుకొస్తామని సీఎం రేవంత్ జిల్లా వాసులకు హామీ ఇచ్చారు. 2 ఏళ్ల పాలన పూర్తవుతున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన సీఎం జిల్లాకు వరాల జల్లు కురిపించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. హెల్త్ పాలసీలో 5 లక్షల కోట్ల స్కామ్ ఉందని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ లో కేటీఆర్ పర్యటించారు. షాపూర్ లో హమాలీలతో మాట్లాడిన కేటీఆర్ కార్మికుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు. పారిశ్రామిక భూముల్ని తక్కువ ధరకే ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారని విమర్శించారు. 5 లక్షల కోట్ల భూ దోపిడీపై పోరాడతామన్నారు కేటీఆర్. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ లో జాతీయ రహదారి విస్తరణ కోసం నిర్మాణాలను కూల్చివేస్తున్నారు అధికారులు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తున్నారని భవన యజమానులు, వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మియాపూర్ నుండి సంగారెడ్డి చౌరస్తా వరకు ముంబై జాతీయ రహదారి కోసం 6 లైన్ల విస్తరణ జరుగుతోంది. ఉప్పల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయంటూ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 ఏళ్ల కింద పనులు మొదలు పెట్టినా ఎక్కడి గొంగలి అక్కడే అన్నట్లు ఉందని మండిపడ్డారు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఉప్పల్ ప్రజల పరిస్థితి మారడం లేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఫైర్ అయ్యారు. హెల్త్ పాలసీపై బీఆర్ఎస్, బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. హెల్త్ పాలసీ ద్వారా భూముల ధరలు సామాన్యులకు అందుబాటులోకి వస్తాయన్నారు. దేవుళ్ల విషయంలో సీఎం రేవంత్ ఒక సామెత చెబితే బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం కేంద్రంలో ఎయిర్పోర్ట్ అథారిటీ బృందం పర్యటించింది. విమానాశ్రయ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించింది. గోదావరి పరివాహక ప్రాంతంతో పాటు పెద్దంపేట రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్ని బృందం పరిశీలించింది. ఎయిర్పోర్ట్ అథారిటీ బృందానికి జిల్లా రెవెన్యూ, పోలీస్ అధికారులు సహకరించారు. తెలంగాణ రాజేంద్రనగర్ పరిధి ఖాటేదాన్ పారిశ్రామిక వాడలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మంచిరెడ్డి, కిషన్ రెడ్డి, కార్తిక్ రెడ్డి పర్యటించారు. హెల్త్ చట్టంతో వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. పారిశ్రామిక భూముల్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో రోడ్డు విస్తరణ పనులకు మున్సిపల్ కమిషనర్ శ్రీకారం చుట్టారు. అంబేద్కర్ చౌక్ నుండి రావి చెట్టు వరకు రోడ్డు ఇరుపక్కల ఉన్న చిరు వ్యాపారుల షెడ్లను మున్సిపల్ సిబ్బంది తొలగిస్తున్నారు. ఈ క్రమంలో మున్సిపల్ సిబ్బందికి, చిరు వ్యాపారస్తులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. హీరో బాలకృష్ణ నటించిన అఖండ 2 చిత్రానికి సంబంధించి టికెట్ల రేట్ల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. వాళ్ళ ప్రీమియర్ షో ధర టికెట్ కి 600కు, రేపటి నుంచి మల్టీప్లెక్స్ లో 100 రూపాయల పెంపుకు ప్రభుత్వం అనుమతించింది. అలాగే సింగిల్ థియేటర్ లో 50 రూపాయల పెంపుకు ప్రభుత్వం ఓకే చెప్పింది.